గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక సామాజిక కార్యకర్త. ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పాటని ఆయుధంగా మార్చి తన ఆటతో పాటతో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన బీసీ నాయకుడు, అడుగు వర్గాల నుండి పైకి వచ్చిన కేంద్ర మధ్యవర్గీయులు బండి సంజయ్ ఇలా మాట్లాడడం సబబు కాదు అని గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ జిల్లా జాయింట్ అధ్యక్షులు వనతడుపుల అంజయ్య అన్నారు. తన వెన్నులో చనిపోయేంత వరకు కూడా ఒక బుల్లెట్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక ఉద్యమకారుని పట్టుకుని అవార్డులో రివార్డుల కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని, ప్రజలను మేలుకొల్పే విధంగా మాత్రమే తన పాట, తన మాట, తన ఆట, తన జీవితం ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తను చనిపోయిన తర్వాత కూడా అనేకమైన అభిమానులు, పోలీసు అధికారులు కూడా ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. పల్లె నుండి పట్నం వరకు 2 తెలుగు రాష్ట్రాలే కాక ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తన గళాన్ని వినిపించిన వ్యక్తి గద్దర్. ఈరోజు ప్రపంచానికే గద్దర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చాలా విచారకరమైన విషయం అది. ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. తన ఆట పాటతోటి, తన యొక్క గలంతోటి మరి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా, హిందీలో కూడా తన చక్కని గలంతో ఎన్నో పోరాట పటిమల్ని అలవర్చుకొని తన యొక్క జీవితాన్ని దారవచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు అలా మాట్లాడడం సబబు కాదు. దయచేసి గౌరవ మంత్రివర్యులు తన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే తన ఏ అవార్డులు, ఏ రివార్డుల కోసం పని చేయలేదు. తాను చివరి వరకు కూడా, చనిపోయే వరకు కూడా తన వెన్నుపూసలో ఒక బుల్లెట్ అట్లాగే ఉన్నది. తనకు పోలీసు మిత్రులు, పోలీసు పై అధికారులు, ఎంత హయ్యర్ ఆఫీసర్లు కూడా తన అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారంటే మరి తన మీద ఉన్న అభిమానం ఎటువంటిదో మనం ఆలోచించుకోవాలా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, చదువురానటువంటి వ్యక్తులు కూడా వారంటే, వారి పాట అంటే ఇప్పటికి కూడా ప్రాణాలు ఇస్తారు. అంత అభిమానం గల వ్యక్తి గద్దర్ గారు. మరి తనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు కంటే పెద్ద ఒక అవార్డు ఉంది, ప్రజాయుద్ధ నౌక. అది ఎవరిచ్చిరంటే ప్రజలే ఇచ్చిర్రు. మరి దాని ముందు ఇది మీరు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అవార్డులు చెప్పుకొని, పిలుచుకొని మాకు ఇవ్వండి అని చెప్పుకునే దుస్థితిలో గద్దర్ గలం, గద్దర్ యొక్క ఆయన వారసత్వం లేదు. దయచేసి మరొక్కసారి ఎవ్వరు కూడా గద్దర్ను అలా అనుచితంగా వ్యాఖ్యలు మాట్లాడదని ఈ యొక్క మీడియా కోరుకుంటున్నాను.